వేదికను అలంకరించిన నాయకులు, ఇప్పుడు అన్ని పేర్లు చెప్పాలంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కనుక ఉద్బోధించేటప్పుడు నేను అనుకున్నాను సమయాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడే 12:35 అయింది. అందువల్ల వేదికను అలంకరించినటువంటి నాయకులు, ఈనాటి ఈ మహాసభలో పాల్గొంటున్నటువంటి సోదరులు, కార్యకర్తలు, నాయకులు, కార్మికులు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ యొక్క సమావేశాన్ని గౌరవనీయులు షబ్నా తాజ్ గారు, గౌరవనీయులు ఆకుల హైమా గారు వారితో లాంఛనంగా వారి ఉపన్యాసంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. అంతకంటే ముందు ఆబెచ్చ వెంకటేశ్వరరావు గారు, నాగేంద్ర బాబు గారు కూడా మాట్లాడారు. కానీ మన సోదరిమణులు మనకు బలాన్ని ఇస్తారు, స్ఫూర్తిస్తారు. కనుక వారి చెప్పిన అంశాలను కూడా మనం పరిగణించాలి. ముఖ్యంగా 4, 5, 6 డిసెంబర్లో జరిగేటువంటి ఎన్నికలలో మన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఖ్య ప్రతి ఓటు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే అంశంపై నేను చెప్పదలుచుకున్నాను. కారణం ఏంటంటే ఏది చెయ్యలేదు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ ఎన్ఎఫ్ఆర్ ఏం చెయ్యలేదు. అది ప్రతి కార్మికుడు, ప్రతి కేటగిరీ కార్మికుడు సోదరిమణి వారిని ప్రశ్నించుకుంటే ఈ సంస్థ చేసింది ఇంకా చేయాల్సింది చాలా ఉంది అని వాళ్ళ అంతరాత్మ చెబుతుందని నేను నమ్ముతున్నాను. 12,60,000 పైబడి సంఖ్య ఉన్నటువంటి రైల్వే కార్మికులు, 326 కేటగిరీలో ఉన్న కార్మికులు, రిటైర్ అయిన కార్మికులు, ప్రతి వారి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మన 86 సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ గత 7 దశాబ్దాలకు పైబడి సేవలు అందిస్తూ వచ్చాయి. ఈ సందర్భంగా మేజర్ కేటగిరీ, ట్రాక్ మెయింటైనర్ కేటగిరీ 2,65,000 మంది ఉన్నారు. వారికి జరిగిన అన్యాయం కానీ, నష్టం కానీ ఇదంతా పరిశీలించినటువంటి ఏకైక సంస్థ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ మరియు ఎన్ఎఫ్ఐఆర్ అదని గుర్తించాలి. ప్రతి సోదరుడు సోదరుడి తెలుసుకోవాల్సిన లక్ష్యం ఏంటంటే 1969 సంవత్సరంలో జస్టిస్ మియాబాయి ట్రిబ్యునల్ ఎదుట ట్రాక్ మెయింటైనర్ కేటగిరీకి వారికి స్కిల్స్, ఓపెన్ లైన్ లో వారు పడేటువంటి బాధలను గుర్తించి వారికి ఇతర క్లాస్ 4 స్టాఫ్ కంటే ఒక పై గ్రేడ్ ఇవ్వాలా అని ఆనాటి మన జనరల్ సెక్రటరీ కేశవ్ కుల్కర్ణి గారి యొక్క ఎవిడెన్స్ ఫలితంగా ఆ రోజుల్లోనే ట్రాక్ మెయింటైనర్ కు అసిస్టెంట్ పాయింట్స్మెన్ కంటే, హెల్పర్ కంటే ఒక గ్రేడ్ పై గ్రేడ్ దొరికింది. కానీ కాలక్రమేణా ఏదైతే సాధించామో అది ఇంకా పెరగకుండా నష్టం కలిగే పరిణామాన్ని ఆర్ఓపీ కమిషన్ కల్పించింది. ఆర్ఓపీ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పే బ్యాండ్ గ్రేడ్ పే అమలులోకి వచ్చిన క్రమంలో 94% ట్రాక్ మెయింటైనర్లు గ్యాంగ్ మెయిట్ గా కీమెన్ కానీ, గేట్ కీపర్ కానీ 2,750, 4,400 పే స్కేల్లో ఆనాడు ఉన్నవారు
2610 3800 పే స్కేల్ ఉన్నవారు వారందరూ తీసుకొచ్చి రిక్రూట్మెంట్ గ్రేడ్ లో 1800 గ్రేడ్ పేలో మెర్జర్ అనేటువంటి పేరుతో కుదించి రివర్స్ చేసినటువంటి దారుణ పరిస్థితి ఏర్పడినప్పుడు మనం ఎన్ఎఫ్ఐఆర్ గుజరాత్ వడోదరాలో బరోడాలో ఆల్ ఇండియా ట్రాక్ మెయింటెనెన్స్ కాన్ఫరెన్స్ 2009 ఏప్రిల్లో జరిపి ట్రాక్ మెయింటెనర్లకు స్టేజ్ ఇచ్చి 1200 మంది ట్రాక్ మెయింటెనర్ వచ్చారు స్పెషల్ క్యాజువల్ లీవ్ లో. నేను రైల్వే బోర్డ్ తో మాట్లాడి స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా శాంక్షన్ చేయించారు. 17 జోన్స్ నుంచి వచ్చారు, వారికి స్టేజ్ ఇచ్చాం. నేను కింద కూర్చున్నాను, వారు చెప్పిన వినడానికి. వారు బలవంతం చేశారు, నేను రాను స్టేజ్ పైకి. నేను వినాలా, నా కర్తవ్యం మీకోసం పనిచేయాలి, నేను 86 సేవకునిగా మీ ముందు వచ్చాను అని చెప్పి రాత్రి 8:30 గంటల వరకు మీటింగ్ చేసి తీర్మానాలు ఆమోదించిన తర్వాత అవి తీసుకొని ఢిల్లీకి వెళ్ళి సెప్టెంబర్ 2009 నుంచి రైల్వే బోర్డుతో పోరాటం చేస్తుంటే రైల్వే బోర్డులో ఈ మాత్రం కదలిక లేకపోతే 11 జనవరి 2010 ఆల్ ఇండియా జనరల్ మేనేజర్స్ కాన్ఫరెన్స్ లో ఆనాటి సిఆర్పి ఆర్కే సింగ్, ఆనాటి మెంబర్ ఇంజనీరింగ్ రాకేష్ చోప్రా గారి సమక్షంలో 17 జీఎం సమక్షంలో రైల్వే మంత్రి ఉన్నప్పుడు ట్రాక్ మెయింటైనర్లో ఎంత అన్యాయం జరిగింది, ఈ కేటగిరీ చేసేటువంటి బాధలు, వారి డ్యూటీలో పడే బాధలు, వీటిని గుర్తించకుండా ఉన్న ప్రమోషన్లు కూడా వారు నష్టపోయే విధంగా 23 ఏళ్ల సర్వీస్ తర్వాత కూడా రిక్రూట్మెంట్ గ్రేడ్ పేరులో వారిని వేసి ఘోరమైన అన్యాయం ఆరోపే కమిషన్ రైల్వే బోర్డు చేసిందని రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ గారికి చెప్పినప్పుడు ఆమె ఇంటర్వ్యూ అయ్యి రాఘవయ్యజీ मैं जॉइंट कमिटी कॉन्स्टिट्यूट करेगा, ये करियर ग्रोथ के लिए जल्दी से जॉइंट कमिटी माध्यम से इंप्रूवमेंट लाएंगे అని ఆమె జవాబు కూడా ఇచ్చింది. ఆ ప్రకారంగా రికార్డైన ఫలితంగా 16 దఫాలు జాయింట్ కమిటీ దగ్గర మాట్లాడిన ఫలితంగా లేటెస్ట్ 8 మార్చి 2019 నాటికి ట్రాక్ మెయింటైనర్ సోదరులు సోదరిమణులు ఈనాడు ప్రమోషన్ ద్వారా లెవెల్ 5 2800 గ్రేడ్ పే 10-20-20-50 రేషియోలో వారికి పదోన్నతి కల్పించినటువంటి ఏకైక సంస్థ ఎన్ఎఫ్ఐఆర్ మాత్రమే అన్నది భారత ప్రభుత్వం డాక్యుమెంట్ ప్రూవ్ చేస్తుంది. ఏఆర్ఎఫ్ ఎప్పుడు చెప్పింది? ఎన్ఎఫ్ఐఆర్ చెప్పినప్పుడే రైల్వే శాఖ మంత్రి జోక్యం చేసుకుని తీసుకున్న నిర్ణయం ఫలితంగా తీసుకొచ్చాం. అంటే అంతా చేశామని గొప్పలు చెప్పడం లేదు. విజయవాడ నగరానికి వచ్చాను, నా డ్యూటీ ఎన్ఎఫ్ఐఆర్ సేవకునిగా నేను సబ్జాషి ఇవ్వాలి, జవాబు ఇవ్వాలి. ఏ కేటగిరీ కూడా నష్టం కలిగే పని ఎన్ఎఫ్ఐఆర్ చేయలేదు. ప్రతి కేటగిరీ యొక్క మంచి కోసం చేస్తూ వచ్చాం. ఈనాడు ఎన్ఎఫ్ఐఆర్ కృషి ఫలితంగా 2014 నుంచి జేఈ పీవే వేకెన్సీల్లో 20% ప్రమోషన్ కోటా సీనియర్లకు, 20% ఎల్టీసీ కోటా జేఈ పీవేగా 1800 గ్రేడ్ పేలో ఉన్న ట్రాక్ మెయింటైనర్ కూడా కింది గ్రేడ్ నుంచి 4200 గ్రేడ్ పేలో వారు జూనియర్ ఇంజనీర్ గా వారు పదోన్నతి పొందే విధంగా చరిత్ర తిరగరాసినటువంటి చరిత్ర ఒక్క సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఎన్ఎఫ్ఐఆర్. దయచేసి ట్రాక్ మెయింటైనర్లు జేఈ పీవీ అయ్యారు, వారిని అడగండి. ఈనాడు నేను గర్విస్తున్నాను, నా నిన్నటి ట్రాక్ మెయింటైనర్ జూనియర్ మోస్ట్ రిక్రూట్మెంట్ గ్రేడ్ పేలో ఉన్నటువంటి వ్యక్తి కూడా
జేఈ పీగా కాగలిగాడు. ఎస్ఎస్సి అవుతాడు, లెవెల్ 9 దాకా వెళ్తాడు. ఇంకా ప్రతిభ ఉంటే ఏడీఎన్ అవుతాడు, డిఎన్ అవుతాడు, సీనియర్ డిఎన్ కూడా కాగలడు. అలాంటి ఒక అవకాశాన్ని తెచ్చినటువంటి ఏకైక సంస్థ ఎన్ఎఫ్ఐఆర్ మాత్రమే. కానీ ఇది చాలదు. 20% 25% పెంచాలి. 50% మాత్రమే రిక్రూట్మెంట్ గ్రేడ్ పేలో ఉండాలి. మిగతా 50% 25గా ప్రమోషన్ కోటా, ఎన్డీసీ కోటా ద్వారా ట్రాక్ మెయింటైనర్లకే ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ 9 ఆగస్టు 2024 రైల్వే బోర్డు అజెండా ద్వారా పెట్టిన ఏకైక సంస్థ ఎన్ఎఫ్ఐఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అన్నది ప్రతి కార్మికుడు తెలుసుకోవాలి. సోదరులారా, సోదరిమణులారా, ఎందుకు చెప్తున్నానంటే అమాయకులకు తెలిసి ఉండకపోవచ్చు. వారిని ఎడ్యుకేట్ చేయాల్సిన డ్యూటీ మన కార్యకర్తలకు, నాయకులని. విజయవాడ డివిజన్ లో ప్రమోషన్ కోటాలో, ఎల్డీసీ కోటాలో జేఈ పీవై వేకెన్సీలు వస్తే వాటిని ఈ డివిజన్ లో ఉన్నటువంటి ట్రాక్ మెయింటైనర్ ఫిలప్ చేయాలి. జేఈ పీవై డీసెంట్రలైజేషన్ చేయాలి, డివిజనల్ పోస్ట్ గా చేయాలి. దానికి ఫలితంగా ఇలాంటి పెద్ద డివిజన్ లో ఎక్కువ వేకెన్సీలు వస్తే ఎక్కువ మంది ట్రాక్ మెయింటైనర్లు జేఈ పీవై కాగలరని ఆలోచించి ఈ డిమాండ్ జిఎం దగ్గర మన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అని పెడితే సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ రాజపూర్వకంగా వ్యతిరేకించింది. అంటే వారి ఉద్దేశం ఏంటి? న్యాయం జరగకూడదా? వారి వ్యతిరేకతను తిప్పికొట్టి జాయింట్ మీటింగ్ లో అధికార యంత్రాంగాన్ని ఒప్పించి, జిఎంను ఒప్పించి ఈనాడు జేఈ పీవై పోస్టులలో డీసెంట్రలైజేషన్ డివిజనల్ పోస్టుగా తెచ్చిన చరిత్ర ఒక సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అని గుర్తించండి. నా ట్రాక్ మెయింటైనర్ మజ్దూరులకు ఓటేయాలా? ఎందుకు వేయాలి? వారికి వచ్చేటువంటి యొక్క ప్రమోషన్కు అడ్డుపడ్డటువంటి యూనియన్కు ఓటేయాలా అన్నది వారు ఒకసారి ఆలోచించాలి. అంటే నా గొప్పలు చెప్పుకోవడానికి నేను రాలేదు. మన ఎస్సీఆర్ఈ ఎన్ఎఫ్ఐఆర్ ఏనాడు కార్మికుడికి హాని కలిగే పని చేయలేదు. అది చెప్పడానికి ఉదాహరణగా జేఈ పీవై డీసెంట్రలైజేషన్ చెప్పారు. వాళ్ళు బ్యానర్లు కట్టుకుంటారు, చూశారు. కానీ వారికి ఓటు అడిగే నైతిక హక్కు లేదు, వారిలో నిజాయితీ లేదు. ఇంకొక ఉదాహరణ, 50% మార్కులు వస్తే వ్రాత పరీక్షలో పాయింట్స్ పెన్ను కమర్షియల్ క్లర్క్ సీనియారిటీ ప్రకారంగా ప్రమోషన్ కోటాలో కమర్షియల్ క్లర్క్ టికెట్ కలెక్టర్గా ప్యానల్ వేయాలని మన సంఘ్ జిఎం స్థాయిలో మాట్లాడి ఒప్పిస్తే ఆ నాయకుడు రైటింగ్ లో ఆగస్టు 24 ఇచ్చాడు. విజయవాడ డివిజన్లో 50% రాత పరీక్షలో మార్కులు వచ్చిన వాళ్ళను ప్యానల్లో పెడుతున్నారు. ఇది తప్పు, రైల్వే బోర్డు ఆర్డర్ను వైలేట్ చేస్తున్నారు, 60% ఉంటేనే పెట్టాలా అది రైటింగ్ లో లెక్కించిన నాయకుడు ఆ యూనియన్ ఈనాడు ఓట్లాడుతుంది. కానీ వారిని ఓడించి జిఎంను ఒప్పించి 50% మార్కులు వచ్చినటువంటి మన పాయింట్స్ పెన్ సోదరులను ఈనాడు ప్యానల్లో పెట్టి వారి కమర్షియల్ క్లాస్ టికెట్ కలెక్టర్గా చేయగలిగినటువంటి చరిత్ర ఒక సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అనేది మాత్రమే. వారికి ఎందుకు ఓటు వేయకూడదు అని చెప్పడానికి నేను ఉదాహరణలుగా ఇస్తున్నాను. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అడ్డుపడే తత్వం, మంచి జరుగుతుంటే అడ్డుపడే తత్వం. ఆ మంచి వెంకటేశ్వరరావు గారు చెప్పారు,
కాకినాడ టికెట్ చెకింగ్ డిపో గురించి అడ్డు పుల్లలు, లెటర్లు, వ్యతిరేకిస్తూ లెటర్లు. ఏమయ్యా, మీరు కార్మికుల కోసం ఉన్నారా, లేక మీరు జెండా పెట్టుకొని యూనియన్ పేరుతో నమ్మక ద్రోహం చేయడానికి ఉన్నారా అని కార్మికుడు వాళ్ళు ప్రశ్నించాలా? సార్, రాఘవయ్య ఈ విధంగా చెప్పాడు, మీ జవాబేంటి అని మన కార్మికుడు అడగాల, నిలదీయాల. గెలిచాం, కాకినాడలో డిపో వచ్చింది. దీనికి విజయం మీది, నాది కాదు. నేను సేవకుడిని, నా డ్యూటీ విజయం సాధించాలా. ఇది మీ విజయం, కార్మిక విజయం అని నేను అంగీకరిస్తున్నాను. ఇలాగనే సోదరులారా, సోదరిమణులారా, ఈనాడు డిఏ తీసుకుంటున్నాం. డిఏ ఎలాగ వచ్చింది అదొక చరిత్ర. మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి, ధరలను అదుపు చేయలేకుండా ఉన్నారు. ఈ పరిస్థితి గత 60 ఏళ్లుగా ఉంది. ఆనాడు మన నాయకులు, ఎన్ఎఫ్ఐఆర్ నాయకులు 1964 సంవత్సరంలో ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే, కార్మికులు కుటుంబాలు బతికే పరిస్థితి లేనప్పుడు ఈ యొక్క ధరల పెరుగుదలకు అనుగుణంగా నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక ఫార్ములా అవసరం, ఒక కమిటీ అవసరం అని మన ఎన్ఎఫ్ఐఆర్ డిమాండ్ చేసిన ఫలితంగా 1964 సంవత్సరంలో 60 ఏళ్ల కిందట డిఏ కమిటీ, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఎస్కే దాస్ గారి నాయకత్వాన 1 మ్యాన్ డిఏ కమిటీ మన ఎన్ఎఫ్ఐఆర్ సాధించింది. డిఏ కమిటీ సాధించి డిఏ కమిటీ దగ్గర మార్కెట్ పరిస్థితులు, కార్మికుల యొక్క జీతం ఎలా కొట్టుకుపోతున్నది అనేటువంటి యొక్క వివరాలన్నీ మన ఎన్ఎఫ్ఐఆర్ ఆనాటి 9 యూనియన్లు ఆ యొక్క ఎవిడెన్స్ ఇస్తుంటే, ఏఐఆర్ఎఫ్ మజ్దూర్ యూనియన్ మాతృ సంస్థ ఏఐఆర్ఎఫ్ రైటింగ్లో నిర్ణయం తీసుకుంది. డిఏ కమిటీని మేము బహిష్కరిస్తున్నాం, బాయ్కాట్ చేస్తున్నాం. నా మాట నమ్మద్దండి, కానీ 1 అక్టోబర్ 64న పార్లమెంటు సభ్యులు ప్రశ్న వేసినప్పుడు ఏమంటే మంత్రి గారు ఏఐఆర్ఎఫ్ డిఏ కమిటీని బాయ్కాట్ చేసిందా అంటే, ఆనాటి రైల్వే శాఖ మంత్రి రామ్ సుభాష్ సింగ్ గారు 1 అక్టోబర్ 64న పార్లమెంట్లో జవాబిచ్చాడు. ఏఐఆర్ఎఫ్ లిఖితపూర్వకంగా తీర్మానం ద్వారా డిఏ కమిటీని వ్యతిరేకించింది. డిఏ కమిటీ ఎదుట వాళ్ళు మాట్లాడరు, బహిష్కరిస్తున్నారని వారిచ్చిన నిజ చరిత్ర ఉంది. అయినప్పటికీ కూడా మన ఎన్ఎఫ్ఐఆర్ కృషి ఫలితంగా డిఏ ఫార్ములా సాధించడం, డిఏ ఫార్ములాను మెరుగుపరచుకోవడం, డిఏ మెజర్ సాధించడం, దాని ఫలితంగా ఈనాడు కూడా జూలై 1, 2024 నుంచి 53% జీతంలో 53% ప్రతి రైల్వే కార్మికునికి, కేంద్ర ఉద్యోగికి, ప్రతి పెన్షనర్కు డిఆర్ కూడా లభించే విధంగా ఆ డిఏ ఫార్ములా ద్వారా ఈ యొక్క బెనిఫిట్ వచ్చింది. అంటే రైల్వేలు ఉన్నంతకాలం, సూర్యచంద్రులు ఉన్నంతకాలం డిఏ ఉంటుంది అన్నటువంటి నిజాన్ని ప్రతి జనవరి, జూలైలో డిఏ లభించే విధంగా ఈ యొక్క చరిత్ర, కొత్త చరిత్ర సృష్టించినటువంటి ఎన్ఎఫ్ఐఆర్ ఉంటే, సాధిస్తే, ఏఐఆర్ఎఫ్ బాయ్కాట్ చేస్తే 4, 5, 6 డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో ప్రతి ఓటర్ కూడా బ్యాలెట్ బాక్స్ ద్వారా మజ్దూర్ యూనియన్ బాయ్కాట్ చేయాలా లేదా దయచేసి అర్థం చేసుకోండి. నిజాన్ని గుర్తించండి, నిజాన్ని గౌరవించండి. ప్రతి కార్మికుడికి ఈ అంశం చెప్పాలి. డిఏ కమిటీని బాయ్కాట్ చేసిన మజ్దూర్ యూనియన్ ఓడించాలి. డిఏ కమిటీ సాధించి, డిఏ ఫార్ములా సాధించి ఈనాడు 53% డిఏ సాధించినటువంటి ఎన్ఎఫ్ఐఆర్
సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అంటే మేము ఓటేస్తామని ప్రతి కార్మికుడు సోదరిమణి కూడా వారు మనసారా సంకల్పం తీసుకునే విధంగా మనమంతా ప్రయత్నం చేయాలా. నాకు నమ్మకం ఉంది విజయవాడ డివిజన్లో ఉన్నటువంటి కార్మికులు వారందరూ వివేకవంతులు, వారికి అవగాహన ఉంది. వారు ఈసారి మజ్దూరీలను ఓడిస్తారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కు ప్రతి ఓటు లభించే విధంగా చేస్తారని నేను ఆశిస్తున్నాను. కనుక ఇదే విధంగా చెప్పాలంటే 2.5 గంటలు సమయం కావాలి సోదరులారా. చాలా అంశాలు ఉన్నాయి. కొత్త పెన్షన్ స్కీమ్ కు పురుడు పోసింది ఎవరు? మజ్దూర్ యూనియన్ ఏఐఆర్ఎఫ్. పాత పెన్షన్ స్కీమ్ తెచ్చింది ఎవరు? ఎన్ఎఫ్ఐఆర్ 1957వ సంవత్సరంలో. 1957వ సంవత్సరం తెస్తే అంతకుముందు రైల్వేల్లో పాత పెన్షన్ స్కీమ్ లేదు. ఎన్ఎఫ్ఐఆర్ కృషి వల్ల 1957లో పాత పెన్షన్ స్కీమ్ వస్తే జనవరి 1, 2004న ఎల్పిఎస్ వస్తే ఎల్పిఎస్లో అధికార రీత్యా ఎల్పిఎస్ ట్రస్ట్ మెంబర్గా ఏఆర్ఎఫ్ జాతీయ నాయకుడు ఉండి ఎన్ఎఫ్ఐఆర్ను పెంచి పోషిస్తూ వచ్చిన నాయకులు ఈనాడు కథలు చెప్తున్నారు. నమ్మద్దండి. యూపీఎస్లో మార్పులు రావాలి. యూపీఎస్లో ప్రతి కార్మికుని యొక్క జీతంలో ప్రతి నెల పే డిఏలో 10% డిడక్షన్ అయినప్పుడు ఆ అమౌంట్ రిటైర్మెంట్ అప్పుడు ఇచ్చేటువంటి ఒక ప్రొవిజన్ లేదు. అందువల్లనే మనం చెప్పాము యూపీఎస్ను మెరుగుపరచాలా, ఓపీఎస్తో సమానంగా చేయాలా అనేటువంటిది ఎన్ఎఫ్ఐఆర్ ఒక కమిటెడ్ స్టాండ్. కనుక ప్రతి కార్మికుడు గుర్తించాలి, సోదరుడిని గుర్తించాలి. ఎల్పిఎస్కు పురుడు పోసిన వారికి ఓటు వేయకూడదు అనేటువంటి సంకల్పం వారిలో కల్పించే విధంగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, చెప్పాలి. అంటే ఎస్సీఆర్ఈ సంఘ్ రైలు ఇచ్చేందుకు ఎందుకు ఓటు వేయాలి అంటే మనది నిజ చరిత్ర, నిజమైన చరిత్ర మనకుంది, సాధించాం. భవిష్యత్తులో యూపీఎస్ను మెరుగుపరచాలా, అది మన బాధ్యత, మన కర్తవ్యం. ఆమె వెంకటేశ్వరరావు చెప్పినట్లుగా పాయింట్స్ మీద కేటగిరీ ఒకటే కాదు, 4 గ్రేడ్ పే సాధిస్తాం. రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్, ఓపెన్ లైన్లో పనిచేసే కేటగిరీలు, ఆర్టిజాన్లు కానీ హెల్పర్లు కానీ వారికి కూడా రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ సాధించాలి. వచ్చే 3 నెలల కాలంలో వారికి కూడా రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ మన ఎన్ఎఫ్ఐఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సాధిస్తుందని వారికి కూడా నేను హామీ ఇస్తున్నాను. ఎన్నికల ప్రణాళికలో మన యొక్క తెలుగు కరపత్రంలో, హిందీ కరపత్రంలో, ఇంగ్లీష్ కరపత్రంలో అన్ని అంశాలు పెట్టాం. ఆర్బిఈ 155/2022 ద్వారా 17 నవంబర్ 22 నుంచి అది ఆర్డర్స్ వచ్చాయి. దాని ఫలితంగా 38,000 మంది సూపర్వైజరీ అఫీషియల్స్, టికెట్ చెకింగ్ ఇన్స్పెక్టర్ కానీ, కమర్షియల్ ఇన్స్పెక్టర్ కానీ, చీఫ్ ఓఎస్ కానీ, వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ కేటగిరీ కానీ, ఇలాగా ఎస్ఎస్సీలు కానీ ప్రతి కేటగిరీలో ఉన్న వాళ్లకు వారికి 4,800 గ్రేడ్ పే, 5,400 గ్రేడ్ పే దాకా వాళ్లకు ప్రమోషన్ లభించే విధంగా అప్గ్రేడేషన్ సాధించాం. కానీ లోపాలు ఉన్నాయి, అంగీకరిస్తున్నాను. ఆర్బిఈ 155/2022ను ఇంకా మార్చాలి, మెరుగుపరచాలి. 4 ఏళ్ల కండిషన్ రద్దు చేయించాలి, 50% కండిషన్ రద్దు చేయించాలి. తర్వాత మిగిలిపోయిన 23 కేటగిరీలను హెల్త్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఫార్మసిస్ట్ కావచ్చు, స్టెనోగ్రాఫర్ కావచ్చు, ఐటీ క్యాడర్ కావచ్చు, ఇలాంటి కేటగిరీలు కూడా వారికి కూడా
ఈ యొక్క అప్గ్రేడేషన్ లభించాలి. ఈ అజెండా పెట్టినటువంటి ఏకైక సంస్థ మన NFIR మరియు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్. అంటే నేను ముందుగా చెప్పాను 326 కేటగిరీలని. ఏ కేటగిరీని నిర్లక్ష్యం చేయడం లేదు. ఓటీ అసిస్టెంట్ డ్రెస్సర్ కేటగిరీ మెడికల్ సోదరులారా, మన కృషి ఫలితంగా లెవెల్ 3 ఎంట్రీ గ్రేడ్ పేగా సాధించుకోగలిగాం. కానీ బ్యాక్ డేట్ నుంచి ఇవ్వలేదు, పోరాటం చేస్తున్నాం. 4200 గ్రేడ్ పే సాధించాలి, ఇంకా మిగిలిపోయి ఉంది. అదే క్రమంలో మెడికల్ డిపార్ట్మెంట్లో ల్యాబొరేటరీ సూపరింటెండెంట్కు క్యాడర్ స్ట్రక్చర్ లభించలేదు, అది కూడా ఫైట్ చేయాలి. అదేవిధంగా మిగతా కేటగిరీలో కూడా ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ కేటగిరీ చేశాం, 2800 గ్రేడ్ పేను మెర్జ్ చేయగలిగాం. కానీ దానిలో కూడా లోపాలు ఉన్నాయి. ఎంఏసిపి బెనిఫిట్ జనవరి 2006 నుంచి ఇవ్వడం లేదు, దానిపైన ఫైట్ చేస్తున్నాం. మన డిమాండ్ పెండింగ్లో ఉంది. 86,000 సంఖ్య ఉన్న పాయింట్స్మెన్ సోదరులు సోదరిమణులారా, మీరు తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు, మీరు గెలుస్తారు. NFIR 32/2012 డిమాండ్ ద్వారా చేసిన కృషి ఫలితంగా 4 గ్రేడ్ పే స్ట్రక్చర్ ఫుల్ బోర్డ్ అనుమతి రైల్వే మంత్రి అప్రూవల్ అయిపోయింది. నేను టీవీ సోమనాథన్ గారు ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడి వచ్చాను. ఆయన ఇప్పుడు క్యాబినెట్ సెక్రటరీ అయ్యాడు. వచ్చే 2 నెలల కాలంలో లేదా వచ్చే 70 రోజుల్లో ఈ పాయింట్స్మెన్ సోదరులు సోదరిమణులకు కూడా 4 గ్రేడ్ పే స్ట్రక్చర్ ద్వారా వారికి పదోన్నతి లభిస్తుందని ఈనాటి విజయవాడ వేదిక వారికి కూడా నేను హామీ ఇస్తున్నాను. ఈ అంశాన్ని వారికి చెప్పాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. టీఆర్డీ కేటగిరీలో సమస్యలు ఉన్నాయి, పరిష్కరించాలి. డ్యూటీ అవర్స్లో సమస్యలు ఉన్నాయి, పరిష్కరించాలి. 12 గంటల డ్యూటీని టోటల్గా రద్దు చేయించాలి. 10 గంటల డ్యూటీని టోటల్గా రద్దు చేయించాలి. ఫ్యాక్చువల్ జాబ్ అనాలిసిస్ చేయించాలి. ఈ అంశాలు కూడా మనం టేకప్ చేశాం. ఎక్కడెక్కడైతే డ్యూటీ 8 గంటల డ్యూటీ చేశారో మార్పించగలిగామో జాబ్ అనాలిసిస్ ద్వారా వారికి బ్యాక్ డేట్ నుంచి ఓటీఏ లభించే డిమాండ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ GM మీటింగ్లో మాట్లాడిన ఫలితంగా GM గారు వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. దశల వారీగా ఓటీ అరియర్స్ పేమెంట్ చేస్తామని. ఈ మధ్య కాలంలో విజయవాడలో 60 గంటల డ్యూటీని ఇంజనీరింగ్ గేట్ కీపర్లది 72 గంటలుగా ఏకపక్షంగా అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంటే మనం ఎదిరించాం. తప్పిది, ఇది రెక్టిఫై చేయాల్సిందిగా చెప్పి డిఆర్ఎంతో కూడా మాట్లాడారు. ఎందుకు చెప్తానంటే రక్షించాల్సిన బాధ్యత మనది. మేము నాయకులుగా రాలేదు, సేవకులుగా వచ్చాం. మేమంతా సేవకులుగా వచ్చాం. ఐ ఆమ్ ది ఇంపార్టెంట్ सर्वेंट ऑफ 13 लाख रेलवे एम्प्लॉइज। मैं 13 लाख कर्मचारियों का सेवक हूं। मेरा कर्तव्य बनता है हर कर्मचारी की तरफ काम करने का, निष्ठा से काम करना, कभी भी गलत काम नहीं करना। इंटर रेलवे रिक्वेस्ट ट्रांसफर अप्लिकेशन సుమారు 3500 మంది కార్మికులను ఇంటర్ రైల్వే ద్వారా వారి ఇండ్లకు చేర్చినటువంటి చరిత్ర సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ రాబోయే రోజుల్లో 8వ పే కమిషన్ సాధించాలి. మన డిమాండ్ ప్రధానమంత్రి దగ్గర పెట్టాం. 32,500 రూపాయల కనీస వేతనం. లెవెల్ 1లో ఉన్న కార్మికుడికి मिनिमम पे 32,500, मिनिमम तनख्वाह 32,500। लेवल 1 में काम करने वाला हमारा कर्मचारी भाई बहन को मिलना चाहिए। ये कमिटेड स्टैंड डॉक्टर हाक्रायर फार्मूला भारत ప్రభుత్వం అంగీకరించిన ఫార్ములా ప్రకారంగా
1957 ఐఎల్సి తీర్మానం మేరకు ఈ జస్టిఫికేషన్ తయారు చేసి అంకెలతో సహా మార్కెట్లో ధరలు తీసుకొని ఈనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర ఈ డిమాండ్ పెట్టినటువంటి ఇండియాలో ఏకైక సంస్థ మన NFIR మాత్రమే అని కనుక సోదరులారా సోదరీమణులారా ప్రతి కార్మికుడికి చెప్పండి ఎందుకు రైలు ఇంజన్కు ఓటు వేయాలి? మాకు డిఏ వచ్చింది, పెన్షనర్కు డిఆర్ వచ్చింది, ఎందుకు రైలు ఇంజన్కు ఓటు వేయాలి? ఎల్పిఎస్తో వ్యతిరేకిస్తున్నారు, వారికి ఎందుకు ఓటు వేయకూడదు? వారు ఎల్పిఎస్ను తీసుకొచ్చారు, ఎల్పిఎస్ను పోషించారు, వారికి ఓటు వేయకూడదు. వారు డిఏ కమిటీని వ్యతిరేకించారు, NFIR డిఏ ఫార్ములా తెచ్చింది కాబట్టి NFIR యూనియన్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం ఓటు వేయాలి. వారు JEPA డీసెంట్రలైజేషన్ వ్యతిరేకించారు, NFIR గెలిచింది, డీసెంట్రలైజేషన్ చేసింది కాబట్టి మేము ట్రాక్ మెయింటైనర్లుగా ప్రతి ఒక్క ఓటు కూడా రైలు ఇంజన్కి వేయాలి అనే సంకల్పం వారిలో వచ్చే విధంగా మనం వారికి నిజాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల వాగ్దాన ప్రణాళికలో మహిళా కార్మికుల సమస్యలు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీ సమస్యలు, పెన్షనర్ల సమస్యలు వాటిని కూడా క్రోడీకరించాం. రాబోయే రోజుల్లో మోస్టల్ ఇంక్రిమెంట్ కానీ చైల్డ్ కేర్ లీవ్ల మార్పులు కానీ తేవాలి. హైమా గారు చెప్పారు, కొన్ని సమస్యలు చెప్పారు, తప్పకుండా వాటిని పరిశీలించి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అవి మన యొక్క లిస్టులో ఉన్నాయి. శబ్నాథ్ రాజు గారు చెప్పారు, కంపాషన్ అపాయింట్మెంట్ డిలే కాకుండా టైం ఫ్రేమ్ పెట్టాలని. అమ్మగారు, మా బాధలు మీకు తెలియవు, మేము పడే బాధలు మీకు తెలియవు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, వేకెన్సీల్లో 5% మాత్రమే కంపాషన్ అపాయింట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని. అంటే 100 వేకెన్సీలు వస్తే 5 మాత్రమే చేయాలి. ఆ జడ్జిమెంట్ కనుక రైల్వే బోర్డు కనుక అమలు చేస్తే చనిపోయిన కార్మిక కుటుంబానికి 20 ఏళ్ళకు కూడా ఉద్యోగం దొరకదు. కానీ ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను పక్కకు పెట్టించి NFIR రైల్వే మంత్రిత్వ శాఖను ఒప్పించి రైల్వేల వరకు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 5% రిస్ట్రిక్షన్ దాన్ని పట్టించుకోకుండా ఈనాడు వారి కంపాషన్ అపాయింట్మెంట్ ద్వారా వారికి జాబ్ ఉద్యోగం కల్పించే విధంగా మార్పు తెచ్చినటువంటి ఏకైక సంస్థ NFIR అనేది కూడా తెలుసుకోవాలి. ఎన్నో బాధలు పడుతున్నాం. మీరు నేను పడే బాధలు చెప్పుకోలేదు. ఢిల్లీలో ఏది విష కాలుష్యంలో, విషవాయువులో, ఢిల్లీ మహానగరం యొక్క సంస్కృతిలో నేను జీవిస్తున్నాను. 29 ఏళ్లుగా ఒక వృద్ధుడిగా 89 సంవత్సరాల వయస్సులో నేను మీ ముందుకు వచ్చాను. 66 ఏళ్లుగా మచ్చలేని కార్యకర్తగా పనిచేస్తూ వచ్చాను. ఎవడు వేలెత్తి చూపలేడు. వాడు చూపినా కానీ బోగస్ అబద్ధం ఉంటుంది. అలాగా చేసుకుంటూ వచ్చాను. మీరు నన్ను దీవించారు. 30 తేదీ మే నెల 77న ఇక్కడే ఈ స్థలంలోనే జనరల్ బాడీ మీటింగ్లో మీరు నన్ను ఎన్నుకున్నారు. మీరు నన్ను జనశక్తి చేశారు. ఆనాటి నుంచి పనిచేస్తున్నాను. అంటే ప్రతి కార్మిక కుటుంబం సంతోషించే విధంగా, గర్వించే విధంగా ఇంకా ఎన్నో మార్పులు చేయాలి. రైల్వేలు వర్ధిల్లాలి, దేశం వర్ధిల్లాలి. కుటుంబాలకు రైల్వేలతో సదా సంబంధాలు ఉండే విధంగా మార్పులు చేయాల్సిన తపనతో నా యొక్క కృషి ఫలితంగా ఒక కార్యకర్తగా 14 జూన్ 2006న ఆదేశాలు తెచ్చాను. నా జన్మదినం కంటే ఒకరోజు ముందు 14 జూన్ 2006. దయచేసి చదువుకోండి. ఈ ముసలివాడు కాగితం పెన్నుతో రాలేదు చదవడానికి.
ముసలి వాళ్ళు పెన్ను వాడడం లేదు, పేపర్ వాడడం లేదు. నేను నోటితో మాట్లాడుతున్నాను. 14 జూన్ 2006 ఆదేశాలు ఏంటి? భారత రైల్వేల్లో మెడికల్గా డీకేటగరైజ్ అయ్యేటువంటి కార్మికుడు అతడు వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తే అతని కుటుంబంలో బిడ్డ కానీ కొడుకు కానీ కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వాలి 55 ఏళ్ల వయస్సు కంటే తక్కువగా ఉంటే అనేటువంటి ఆదేశాన్ని నేను తీసుకురాగలిగాను. ఆనాటి మెంబర్ స్టాఫ్ రాజీవ్ వైష్ణవి గారు, ఆర్ఎస్ వాష్ణవి గారు, నేను एक्सप्लेन చేస్తే राघवाई जी आप सादा पेपर पे मुझे नोट बना कर दे दो, मैं फुल बोर्ड का सामने रख के प्रयास करेगा అంటే నేను తయారు చేసి ఇస్తే ఫుల్ బోర్డ్లో పెడితే ఫుల్ బోర్డు యొక్క అప్రూవల్తో నాకు ఫోన్ చేసి పిలిపించి టీ తాపించి ఫుల్ బోర్డుకి అప్రూవల్ అయ్యి హాయిగన్నాడు. నేను చెప్పాను, మెంబర్ స్టాఫ్ గారు 12,000 మంది డి కేటగిరీ ఎంప్లాయీస్ ఈరోజు వెయిటింగ్ ఫర్ ఆల్టర్నేట్ అపాయింట్మెంట్, జీతం ఇస్తున్నాం. వారు రిటైర్మెంట్ తీసుకుంటే వారి పిల్లలు వస్తే యువరక్తం వస్తుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇది రైల్వేల యొక్క మంచి కోసం కార్మిక కుటుంబాలను కాపాడుకోవడానికి చెప్తే కుటుంబాలకు ఈనాడు మంచి జరిగింది. కానీ 55 ఏళ్ల వయస్సు ఏజ్ని 57గా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సేవకుడు ప్రయత్నం చేస్తున్నాడు. సాధిస్తే ఇంకొన్ని కుటుంబాలకు కూడా మంచి జరుగుతుంది. అంటే వాళ్ళు చేస్తున్నారా? బోగస్ మాటలు చెప్పడం, సంఘకు వ్యతిరేకంగా మాట్లాడడం, అబద్ధాలు కుయ్యడం, ఇది వాళ్ళ చరిత్ర. 74 సమ్మె అంటారండి. 74 సమ్మె కాలంలో ఆ నాయకుడు డ్యూటీ చేసి లాయర్ల దగ్గర పెట్టి తీసుకున్నాడు. ఆయన జనరల్ సెక్రటరీగా ఎలా తల ఎత్తి నాకు ఓటేనివని అడుగుతున్నాడో తెలియదు. నేను త్యాగం చేసేవాడు అంటాడు. త్యాగం అంటాడు. ఏం త్యాగం చేశావు? జార్జ్ ఫెర్నాండిస్ నాయకత్వంలో సమ్మె అన్నప్పుడు సమ్మెలో పోకుండా డ్యూటీ చేసి లాయర్ తీసుకున్నాం. వాళ్ళ పెద్ద నాయకుడు చెన్నైలో కన్నయ్య గారు, వారి తండ్రి నవనీత కృష్ణన్ గారు గార్డుగా రేణిగుంటలో పనిచేస్తూ సమ్మె టైంలో డ్యూటీ చేస్తే కొడుకు కన్నయ్య గారికి లాయల్టీ కోటాలో పార్సల్ పోర్టర్గా ఉద్యోగం, తర్వాత టికెట్ కలెక్టర్ అయ్యాడు. ఆయన ఏఆర్ఎఫ్ ప్రెసిడెంట్. ఏం త్యాగం అండి? అబద్ధాలు కుయ్యడం. కనుక ఇలాంటి మోసపు మాటలతో చలామణయ్యేటువంటి ఆర్గనైజేషన్ను ఈసారి ఓడించాల్సిందిగా నా యొక్క ప్రార్థన. నిజాయితీని గెలిపించండి. మనం ఎప్పుడు కూడా పొరపాటు చేయలేదు, కానీ అన్నీ చేశామని నేను ప్రగల్భాలు పలకను. చేయాల్సినవి చాలా ఉన్నాయి. ట్రాక్ మెయింటైనర్ కేటగిరీలో 4,200 గ్రేడ్ పే సాధించాలి. ఎల్డీసీ ఓపెన్ టాల్ సాధించాలి. ఆర్పిఈ నంబర్ 138/2023 డేటెడ్ 13 డిసెంబర్ 2023 లేటర్ ఇండక్షన్ అమలు చేయించాలి. ట్రాక్ మెయింటైనర్లు కూడా వారు వేరే క్యాడర్లో ఎదగాలి. భవిష్యత్తులో వీలైతే రిక్రూట్మెంట్ ఓన్లీ ట్రాక్ మెయింటైనర్గా చేసి ఇతర డిపార్ట్మెంట్లో వేకెన్సీలు ఆప్షన్ ద్వారా పంపించే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ మన యొక్క భవిష్యత్తు అజెండా. ఎవరి కోసం? ప్రతి కార్మిక కుటుంబానికి అండగా రక్షగా నిలబడి రక్షక భటుల్లాగా మన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అండ్ కార్యకర్తలు, నాయకులు, నాతో సహా NFIR నాయకులు కూడా పని చేయాలనేటువంటి సంకల్పంతో మనమంతా ముందుకు నడుస్తాం. కనుక చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాను. టీఆర్డీలో సమస్యలు ఉన్నాయి, డీజిల్ లోకో షెడ్లో సమస్యలు ఉన్నాయి, ఎలక్ట్రిక్ లోకో షెడ్లో సమస్యలు ఉన్నాయి, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ వచ్చిన ఫలితంగా సమస్యలు ఉన్నాయి, టికెట్ చెకింగ్ స్టాఫ్లో, మేనేజింగ్ ఆఫ్ కోచెస్లో సమస్యలు ఉన్నాయి, యార్డ్ స్టిక్స్ అమలు కావడం లేదు, SNTలో సమస్యలు ఉన్నాయి, 35% అప్డేషన్ సాధించాలి,
దయచేసి 14/2010 NFIR డిమాండ్ నంబర్ 14/2010 చదవండి. రాబోయే రోజుల్లో ఇది సాధించాలి. సాధించే దిశలో కృషి చేయడానికి విజయవాడ డివిజన్లో ప్రతి ఒక్క ఓటరు కూడా సోదరిమణులు సోదరులారా మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వారికి చెప్పి మన నిజాయితీ, మన యొక్క అజెండా, మనం సాధించినటువంటి విజయాలు, వారికి ఇచ్చిన ద్రోహం, వారి నమ్మక ద్రోహం, వారి విశ్వాసఘాతకం ఒక్కొక్కటిగా చెప్పి ప్రతి ఒక్క ఓటరు కూడా మన రైలు ఇంజన్ను బలపరిచే విధంగా మార్పు తెస్తారని విజయవాడ డివిజన్ ఇండియాలో నంబర్ 1 వస్తుందని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. కౌన్సిలర్ బ్లైసన్